హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి అయితే చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రిజల్ట్స్ దేని బేసిస్న సెలెక్ట్ చేస్తారు అంటే ఓన్లీ గ్రేడ్స్ బేస్, మీకు వచ్చిన 10th మార్క్స్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ నేను బ్యాక్గా చూపిస్తున్నా, క్లిక్ హియర్ టు ఫర్ మెరిట్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అడ్మిషన్ రిజల్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫేజ్ 1 అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్టెడో వాళ్ళందరి ఉన్నాయి. హాల్ టికెట్ నెంబర్స్, స్టూడెంట్ నేము, స్కూల్, వాళ్ళ డిస్టిక్ ఏంటి అనేది కూడా ఉంది, అండ్ వాళ్ళ ఎక్కడికి సెలెక్ట్ అయినరో అనేది కూడా ఉంది. సో వనపర్తి వాళ్ళని వనపర్తికి, జోగులాంబ వాళ్ళని జోగులాంబకి, మోస్ట్లీ వాళ్ళ నేటివ్ ఎక్కడైతే వాళ్ళ నేటివ్ దేనికి ఉంటే దానికి మాత్రమే సెలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 629 పేజెస్ పీడిఎఫ్. మీరు ఏం చేస్తారంటే మొత్తం వెతకడం కాకుండా ఇందులో ఇట్లా వెతకండి. ఫర్ సపోజ్ తన్య అని ఉంటే ఇక్కడ సెర్చ్ చేయండి, పేరు ఎక్కడైనా ఉంటే అది హైలైట్ అవుతుంది. సో అట్లా చెక్ చేసుకోండి. 629 పేజెస్ పీడిఎఫ్ అన్నమాట. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన రౌండ్ 1 ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. రిజల్ట్స్ చెక్ చేసుకోండి. నేను కమెంట్స్లో ఇస్తాను అండ్ పీడిఎఫ్ కూడా పెడతాను. థ్యాంక్ యూ.